వాళ్ళందరికీ అసలు ఏ సమస్యలు లేవని కాదు, కానీ ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు తోడుంటారనే నమ్మకం. ఆ నమ్మకమే వాళ్ళ సంతోషానికి కారణం. అభిబాబుని చూడండి, తన అనుకుంటే చాలు తనని మించి ప్రేమిస్తాడు. కానీ కడివెడు పాలను చెడగొట్టడానికి ఒక విషపు చుక్క చాలు అన్నట్టు వర్ధన్ కుటుంబానికి హాని చేయడానికి విషపు చుక్కలు ఎదురు చూస్తున్నాయి. మనిషి ద్రోహాలు మోసాలు చేస్తాడు గాని దేవుడు చేయడు. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు, అందరికీ సాయం చేస్తాడు. చెడుకి ఎప్పటికైనా చెడే జరుగుతుంది. నాన్న ఒక నిమిషం, ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నేలను విడిచి సాము చేయాలనుకోవడం మూర్ఖత్వం అని చెప్పడానికి. ఆనందం అనేది ఆస్తులు కూడగట్టుకోవడంలోనో దర్జాగా విలాసవంతంగా బతకటంలోనో ఉండదు అని చెప్పడానికి. కష్టాన్నైనా సంతోషాన్నైనా మనతో పంచుకోవడానికి నలుగురుండాలి. నిన్ను నమ్మి నీతో నడిచే ఒక తోడుండాలి. అదిరా, అది అసలైన ఆనందం అంటే. అర్థం చేసుకో. నాన్నెందుకో కాస్త సర్కాస్టిక్గా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది. నా గురించి ఏమైనా డౌట్ వచ్చి ఉంటుందా? లేదురే, అదేమై ఉండదు. రవి, మావయ్య ఎందుకలా అన్నారు? నాకేం తెలుసు? అది అర్థం కాకే కదా ఆలోచిస్తుంది. రా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చెప్తా, నాకు ముందు చెప్పు. ఎక్కడికో? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏమీ లేదు, మనం లాస్ట్ టైం ఈ ఊరు వచ్చినప్పుడు ఏకాంతంగా మాట్లాడుకోవాలని సీక్రెట్గా కలిసాం కదా. అవును, అప్పుడే కదా మా అక్క కూడా వచ్చి పెద్ద గొడవ చేసింది. ఇప్పుడు కూడా వస్తుందేమో. నేను వెళ్ళిపోతున్నాను. ఆగు, నిమిషం ఆగు. అబ్బా, టెన్షన్ పడకు. అన్ని నెగిటివ్గా ఆలోచిస్తావేంటి? ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరో రారులే. కానీ నువ్వు కూర్చో, కాసేపు కబుర్లు చెప్పుకుందాం. చిన్నోడా, వచ్చేసాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంటమ్మా ఇది? నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ? అయినా మనం వచ్చే ముందే నా పర్సనల్ పనిలో నేనుంటే నువ్వొచ్చి డిస్టర్బ్ చేస్తావేంట్రా? పర్సనల్ పనా? హే చిన్నమ్మాయి, దా ఇక్కడే ఉన్నావా? దా. అయ్యో సారీ రా, డిస్టర్బ్ చేశాను. నువ్వు పుట్టింది అందుకే కదా. హాయ్. అంతేలేరా, నీకేమో హ్యాపీగా సెట్ చేసుకున్నావు, నాకే ఎటు చాలడం లేదు. అవును సంధ్య, నాకు డౌటు. మీ శ్రావణికి చిరాకు పడ్డావు తప్ప ప్రేమగా మాట్లాడడం, ప్రేమను అర్థం చేసుకోవడం తెలీదా? రాక్షస మొహోది. సంధ్య, అమ్మో, మాకొచ్చేస్తుంది. ఏదో ఒకటి చేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను రా బాబు. వెళ్ళిపోండి. రా. ఏంటి సంధ్య, ఒక్కదాన్ని ఇక్కడేం చేస్తున్నావు? అది చలికాలం కదా, ఎంజాయ్ చేస్తున్నాను. ఒసే సంధ్య, నిజం చెప్పు, ఇక్కడేం చేస్తున్నావు? నాకెందుకు నిన్ను చూస్తుంటే డౌట్. హలో, హలో. మీ ఏంటి ఏంటి ఇక్కడేం పని? నైట్ కదా, వాకింగ్ చేస్తున్నా. హలో, చాలే మీ ఓవర్ యాక్షన్. మీ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నారా? ఏమే, అక్కతో చెప్పమంటావా? 7 ప్లీజ్ చెప్పదు.
నీకై నువ్వు చెప్తావని చూసా, కానీ నీ లవ్ని బాగా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నావే. సీక్రెట్ ఏం లేదండి, నీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారని చెప్పలేదంతే కదా. హా, నాదే ఉందిలే. మా అక్క రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దరు గాని. ఇప్పుడే వెళ్ళి మీ ఇద్దరి సంగతి అక్కతో చెప్పేస్తాను. ఏంటి మీ అక్కకి చెప్తావా? చెప్తా. ఏది దమ్ముంటే చెప్పు. అక్క సరే సరే సరే. ఆయన ఏంటమ్మా బెదిరిస్తున్నారు? మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని నేను చూస్తూ ఉంటే మీరేమో నాశనం చేయాలని చూస్తారా? మీకు అసలు మనసే లేదా? హలో, వీళ్ళ ప్రేమకి మా అక్క లైఫ్ సెటిల్ అవడానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. మీ ఇద్దరికి పెళ్ళైపోయి మీరిద్దరూ సెటిల్ అయితేనే కదా మీ అక్క పెళ్లి చేసుకునేది. అందుకే మనం అందరం పెళ్లికి రెడీ అని తెలిస్తే, మనమా? అంటే మా తమ్ముడు, మీ సంధ్య, నేను, మీరు ఒకరినొకరు ఇష్టపడుతున్నాం తెలిస్తే మీరు ఎలాగో సెటిల్ అయిపోయారు కదా అని తను పెళ్లికి రెడీ అయిపోతుంది కదా. కదా కదా? అవును కదా. ఏ ఏంటి కదా? వాళ్ళంటే ప్రేమించుకున్నారు సరే, మనమేంటి? నీకు నాకు ఏంటి? అబ్బా, నీకు నాకు ఏం లేదండి బాబు. ఊరికే అలా అబద్ధం చెప్దాం అంతే. నీకు సంబంధాలు చూడాల్సిన అవసరం లేదని తెలిస్తే తను పెళ్లి చేసుకుంటుంది కదా. అర్థమైందా? అర్థమైనట్టే ఉంది, కానీ భయంగా ఉంది. అయ్యో, మీకేం భయం అవసరం లేదండి బాబు. మా వాడు చాలా డీసెంట్. అవును, నేను చాలా డీసెంట్. ఏం లేదు, అలా మీ చెయ్యి పట్టుకుని ఇలా మిమ్మల్ని దగ్గరకు తీసుకుంటూ, సంధ్య, నువ్వేం టెన్షన్ పడకే. మా వాడు ఇలాంటి విషయాల్లో జమ్ము మ్యాటర్ సెట్ చేసేస్తాడు. చూడు. శ్రావణి, మనక్క పెళ్లి కోసం, మనక్క జీవితం కోసం ఓకే చెప్పు ప్లీజ్. ఇది ఓన్లీ డ్రామానే కదా? అవునండి, ఇది డ్రామానే. అక్కకి పెళ్లి కావాలి కాబట్టి సరే అంటున్నాను, అంతే. దట్స్ ద స్పిరిట్. ఇప్పటి నుంచి మనం నలుగురు ఒకటే టీం. అర్థమవుతోందా? yes. బాబాయ్ నువ్వా? ఏంటి సార్ ఏదో కంగారుగా కనిపిస్తున్నారు? కంగారా? నాలోనా? అబే అదేం లేదు బాబాయ్. పైగా ఏదో దాస్తున్నారు. ఏంటి సార్ అది? స్పెషల్గా ఏం లేదు బాబాయ్. ఏదో ఉంది సార్. నిజం చెప్పండి సార్, మా రవిగాడు ఏదైనా చేయకుండా పనిచేశాడా? దానికి సంబంధించిన సాక్ష్యాలు నా కంటే కనపడకూడదని ఏదైనా ప్రయత్నం బాబాయ్ నువ్వు అక్కడ ఆగుతావా? నువ్వు ఓవర్గా ఇమాజినేషన్ చేసుకునేంత సీనే లేదు. ఇది జస్ట్ చీర. ఎవరి కోసం సార్ ఎంత సీక్రెట్ గా తీసుకెళ్తున్నారు? బాబాయ్ అంటే అది మరి నీ దగ్గర దాయకూడదు. పండగ కదా, గౌరీ గారికి గిఫ్ట్ ఇద్దామని కొన్నాను. మరి ఇంకేంటి సార్, త్వరగా తీసుకువెళ్ళివ్వండి. నాకు ఇవ్వాలనే ఉంది కానీ కొంచెం సిగ్గు దేనికి సార్? సిగ్గు కాదు బాబాయ్, భయం. అసలే గౌరీ గారు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటారో ఎవరికి తెలీదు.
సార్ మీరు తన కోసం చీర తీసుకొచ్చారని తెలిస్తే మేడం చాలా సంతోషిస్తారు. ఆ సంతోషిస్తే పర్వాలేదు బాబాయ్. అసలు నాకు చీర తీసుకురావడానికి నువ్వెవడరా అని చెప్పి గొడవ చేయకుంటుంటే చాలు. అబ్బే అలాంటి ఏమి అనరండి. మీరు లేనిపోయిన అనుమానాలు పెట్టుకోకుండా వెళ్ళండి. వెళ్ళి ఇవ్వండి. ఏంటండి సుడిగాలిలాగా అలా దూసుకొచ్చారు? ఆహా, ఏం లేదండి, ఇలా వస్తే ఎలా ఉంటుందని ట్రై చేశా. ఏంటది? ఇది ఇది ఆ అదే ఏంటి అంటున్నాను. హమ్, నాకు అర్థమైందిలేండి. స్వీట్ ప్యాకెట్ కదా? మీకెప్పుడు తిండిగోలేనా? పండగంటే స్వీట్సే ఉంటాయా? ఇంకేముండవా? ఆహా, ఇంకేం ఉంటాయి? సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలే కదా. కొత్త బట్టలు కూడా కట్టుకుంటారు కదండి. ఆహా, అవునవును. అయితే మీకోసం తెచ్చుకున్నారన్నమాట. నన్ను చీర కట్టుకోమంటారా? ఆ, అంటే మీరు చీర తీసుకొచ్చారా? ఇది చీరే కదా మరి. అబ్బా, ఇది చీర అని కూడా తెలియనంత అమాయకురాలనేం కాదు. ఇంతకీ ఎవరికోసమో చెప్పలేదు? అదేం ప్రశ్న అండి? ఎవరి కోసమో అయితే మీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తాను? అది నిజమే. అంటే ఈ చీర నా కోసం తీసుకొచ్చారా? అంతే కదా మరి. మీరు నా కోసం చీర తీసుకొచ్చారంటే దాని అర్థం మీరు నన్ను ఆ, నేను మిమ్మల్ని సొంత మనిషిలా ఫీల్ అవుతున్నారన్నమాట. ప్రేమిస్తున్నాను చెప్పొచ్చుగా. ఆ, అంతేనండి. నన్ను సొంత మనిషిలా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా, మరి ఇప్పుడేంటి కొత్తగా చీర తీసుకొచ్చారు? ఆ, ఏమి లేదండి, సంక్రాంతి ఆఫర్ కింద బట్టల షాపోడు ఒక చీర కొంటే 4 లుంగీలు ఫ్రీ అన్నాడు. 4 లుంగీల కోసం మీకు చీర కొన్నాను. అవునా? అయితే ఇంకో 2 కొని ఆ ఆఫర్ లుంగిలేవో మీ తమ్ముళ్ళకు కూడా తీసుకోకపోయారా? విలేజ్ లో తిరగడానికి కంఫర్ట్ గా ఉంటుంది. అసలు మీకోసం నేను చీర తీసుకొచ్చాను చూసారా? నాకు బుద్ధి లేదు. జనరల్గా లేడీసు చీరలు నగలు చూస్తే వాటిని టెంప్ట్ అయిపోయి మరీ తీసుకుంటారు. మీరేంటండి ఆరాలు తీస్తున్నారు? నేనంతే. అనుమానం ముందు పుట్టి తర్వాత నేను పుట్టాను. మీరే కాదులేండి, మీ ఆడాళ్ళందరూ ఇలాగే ఉంటారు. అందుకే ఆడది అనుమానం అక్కా చెల్లెళ్ళు అంటారు. ఇదిగో మీకోసం చీర పట్టుకొచ్చాను. కట్టుకుంటే కట్టుకోండి, లేదంటే ఉయ్యాలేసుకుని ఊగండి. అంతే. శంకర్ గారు, ఆ, అమ్మాయికి చీర ఇచ్చే అధికారం ఎవరికుంటుందో తెలుసా? బట్టలు అమ్మేవాడుకుంటదండి. మీ బొందా. కావలసిన వాడికి, కాబోయేవాడికి. మరి మీరెవరు? అవును కదా, నేనెవరు? మీరెవరు? మీరెవరు? నేనెవరు? మీరెవరు? నాకు తెలీదండి. నా మొగుడు అవ్వాలనుకుంటున్నానని చెప్పొచ్చు కదా. మన అయోధ్యాపురం సంక్రాంతి సంబరాలకు స్వాగతం. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, పిండి వంటలు, బంధువులతో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతుంది. మన అయోధ్యాపురం సంక్రాంతి సంబరాలని ముగ్గుల పోటీలతో ప్రారంభిద్దాం. ఆసక్తి ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి మీ పేర్లు నమోదు చేయించుకోండి. పోటీల్లో గెలిచిన వాళ్ళందరికీ మంచి బహుమతులు కూడా అందజేస్తున్నాం. అక్క పద, మనం కూడా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దామా? ఎందుకు లేవే, సరదాగా ఉంటుందక్క. అక్కి, నువ్వు కూడా పేరేవు. సరే.
ఎక్స్క్యూజ్ మీ, మేము కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటాం. మా పేర్లు నోట్ చేసుకోండి. చెప్పండి అమ్మా, పేర్లు చెప్పండి. శ్రావణి. సంధ్య. అమ్మా ముగ్గులు రంగులు అక్కడ ఉన్నాయి, తీసుకోండి అమ్మా. మాయా, పండగ సంబరాలు ఎలా ఉన్నాయో చూసావా? యా, చూస్తున్నాను. అన్నయ్య ఎంట్రీ ఇవ్వాలి కదా, చూస్తే ఇంకా వచ్చినట్లేడు. మరి కాసేపట్లో ముగ్గుల పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. పేర్లు ఇచ్చిన వాళ్ళందరూ మీ మీ ప్లేసుల్లో నిలబడండి. మాయా, నువ్వు కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ముగ్గులు దించడమే నా పని అబ్బాయి, ముగ్గులు వేయడం నాకు రాదు. ఓ సారీ మాయా, నీకు ఈ ముగ్గులు అవన్నీ అలవాట్లేవేమో కదా, కానీ వచ్చుంటే బాగుండేది. యూనో వన్ థింగ్, అమ్మాయి ఒక ముగ్గేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? సర్లే, నిన్ను డిసప్పాయింట్ చేయడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం. అబ్బాయి, నాకు ముగ్గులు రావని ఎవరు చెప్పారు? నేను కూడా ముగ్గులు వేస్తాను. నిజమా? మ్మ్. అయితే నువ్వు ముగ్గేయడం చూడాల్సిందే. పద, నీ పేరిద్దాం. మ్మ్. తన పేరు మాయ, తను కూడా ముగ్గుల పోటీలో పాల్గొంటుంది. ముగ్గులు రంగులు అక్కడ ఉన్నాయి, తీసుకోండి. పద. అన్నయ్య, మాయా కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తుందా? అవునకి. మాయా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయోధ్యాపురం ఆడవాళ్ళందరూ వచ్చి ఈ ముగ్గుల పోటీలో పాల్గొనండి. అద్భుతమైన బహుమతుల్ని అందుకోండి. ప్రభావతి, పండగ అంతా నీ దగ్గరే ఉందా బాబా? ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటిది ఏంటిదని అడుగుతున్నాను. ముగ్గుల పోటీ అండి. అంటే ఏంటండి, ఇది ముగ్గులు పోటీ అని కూడా అర్థం కానంతగా కళ్ళు మూసుకుపోయానుకుంటున్నారా మా అయ్యగారికే? లేక మా అయ్యగారు ఏమన్నా పని పాట లేని ఎదవనుకుంటున్నారా? ఇలాంటి పనికి మాలిన ప్రశ్నలే అడుగుతుంటాడు అనుకుంటున్నారా? రేయ్, వాళ్ళేం అనుకోలేదులే గానే నువ్వు లేనిపోయిన ఐడియాలు ఇవ్వకం. ఇదిగో పెద్ద మనిషే, ఈ ముగ్గులు పోటీలో నాకు తెలుసులే గానీ అసలు ఊళ్ళో నేను ఒక పెద్ద మనిషి ఉన్నానని, ఈ సంక్రాంతికి ఊళ్ళో ఇలాంటి సంబరాలు ఏర్పాటు చేశామని, ఈ పోటీల్లో బహుమతులు నా చేతుల మీదుగా ఇస్తున్నామని గాని ఇవన్నీ మైకులో చెప్పారా? ఇదేనా మీరు ఈ ఊరి పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం అని అడుగుతున్నాను. లేక మా అయ్యగారు అసలు మనిషే కాదనుకుంటున్నారా? రేయ్, ఏంటండి మీరు బాబు, ఇందాక నుంచి మీరు ఈ ఊరికి ఏం చేశారని మిమ్మల్ని పెద్ద మనుషులని గుర్తించాలి? ఈ ఊరికి సర్పంచ్గా ఉండి మా సొమ్మే దోచుకున్నారు. ఎంత మాట అన్నారు? అసలు మీరు విజేతలకు బహుమతులు ఇస్తానంటే ఆడవాళ్ళు ఎవ్వరూ రారు. అయ్యగారు, ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ అండి. రోయ్ తొత్తు కొడకో, నువ్వు నోర్మై. ఏమయ్య పెద్ద మనిషి, ఊళ్ళో వాళ్ళకి నేనంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. నేనుగాక ఇంకెవరు విజేతలను ప్రకటించేది ఇక్కడ? అంత పేరు పలుకుబడి ఎవరికుంది ఇక్కడ? ఇంకెవరికి? వర్ధన్ కుటుంబానికే ఉంది. వాళ్ళంతా ఈరోజు పండగకు వస్తున్నారు. ఆ కుటుంబం వాళ్ళే విజేతను ఎంపిక చేసి బహుమతులు కూడా ఇస్తారు. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు.
ఈయనేంటి గుడ్లు బయటకి వేసాడు? ఉన్నాడా పోయాడా? అయ్యారండి ఏంటి అయ్యారు? చూసావా అతను అచ్చం ఆయుర్వేదంలాగా ఉన్నాడు.